పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రోడ్డుపై దాచేపల్లి కేసానుపల్లి గ్రామస్తులు బైఠాయించారు. కేసానుపల్లి గ్రామంలో నిర్మించబోతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వ్యతిరేకంగా అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిని దిగ్బంధించి రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తమ గ్రామంలో రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వద్దంటూ అండర్ పాస్ బ్రిడ్జ్ కావాలంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. గ్రామస్తులను ధర్నా చేయకుండా దౌర్జన్యంగా దాచేపల్లి పోలీసులు అడ్డుకున్నారు. మాకు న్యాయం చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రెండు గ్రామాల ప్రజలు హెచ్చరించారు. ఒక 10 రోజుల నుండి కూడా ఇక్కడ ఫ్లైఓవర్ శాంక్షన్ అని చెప్పి వస్తున్నాయి. రైల్వే అధికారులు ఆర్ఎన్బి వాళ్ళకి కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారంటున్నారు. కానీ తరతరాల నుంచి కూడా ఇక్కడ ఇంజనీరింగ్ రూల్స్ ప్రకారం కింద 25 అడుగులు లోతుంది కాబట్టి ఇంకొక 15 అడుగులు కనుక తీస్తే ఇక్కడ అండర్ బ్రిడ్జి బాగుంటుందని చెప్పి మా ప్రజలందరూ కూడా అభిప్రాయం. ఇది అంత ముందు కూడా అండర్ బ్రిడ్జి ఇక్కడ రూల్స్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీరు ఫ్లైఓవర్ మానుకొని ఇక్కడ ఏ పాసిబిలిటీ 25 అడుగులు ఉంది, ఇంకో 15 అడుగులు తీస్తే అండర్ బ్రిడ్జి చాలా ఈజీగా అవుతుంది. ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు. స్కూళ్లు ఉన్నాయి, సచివాలయం ఉన్నాయి, దాదాపుగా 400 కుటుంబాలు కూడా ఇబ్బంది పడతారు, రోడ్డును పడతారు. కాబట్టి మీరందరూ కూడా రైల్వే అధికారులకి అందరికీ ఎంపీ గారికి మనవి చేస్తున్నాం. మీరు ఫ్లైఓవర్ వద్దు, అండర్ బ్రిడ్జి మనవి చేస్తున్నాం.